అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. సాక్షి పేపర్ ఆడబిడ్డలపై ఆగని అఘాయిత్యాలటండి. గుంటూరు జిల్లాలో ఒకే రోజు 2 మానభంగాలు జరిగాయట. ఇక్కడ మైనర్ బాలురపై గ్యాంగ్ కేసు నమోదు. మృతదేహానికి బండరాయిగడ్డి కృష్ణానదిలో 6వ తరగతి కుర్రాడు ఒకడు, 2 10వ తరగతి పిల్లలు 9 సంవత్సరాల పిల్లల్ని రేప్ చేసి చంపారు. వీళ్ళు మొన్నటి నుంచి వైసీపీ మీడియా తెగ దాన్ని వైరల్ చేసి ఇంకా అరెస్ట్ చేయలేదు ఇవన్నీ గోలగోల చేస్తుందండి. కానీ వాస్తవానికి ఆ రేప్ జరగడానికి కారణం వైసీపీ ప్రభుత్వమే అని నేనంటే గుండె పగిలి చేస్తారేమో. ఎందుకు చెప్తున్నాను ఇదంటే 10వ తరగతి పిల్లలు 6వ తరగతి పిల్లలు రేప్ చేయడం ఏంటి? అసలు ఆ రేప్ చేయడానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటండి? ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది చూడండి. వాళ్ళు ఏం కారణం చెప్పారు? ఇంటర్నెట్లో వీడియోలు చూసి ఘాతుకం. బాలికపై 3 బాలురు లైంగిక దాడి, హత్య. మృతదేహాన్ని మాయం చేసిన బాలుడి నాన్న పెదనాన్న నంద్యాల జిల్లా మచ్చిమర్రి. సోన్స్ అక్కడ జరిగింది ఘటన. ఇంటర్నెట్లో వీడియోలు చాలామంది చూస్తారు. కానీ 10th క్లాస్ లోపు ఉన్న పిల్లలు ఇంటర్నెట్లో వీడియోలు చూస్తే దాన్ని డీల్ చేయలేరు, అంటే కంట్రోల్ చేసుకోలేరు. కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఒకళ్ళు చూసినా ఆ నిగ్రహ శక్తి సంథింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది జ్ఞానం వచ్చిన తర్వాత. 10వ తరగతి లోపే ఇలాంటి వీడియోలు చూస్తే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళ వయసుకి. అందుకే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అయితే ఈ 10వ తరగతి లోపు ఉన్న పిల్లల దగ్గరికి తల్లిదండ్రుల ఫోన్లు అంత ఈజీగా వెళ్ళవండి. వాళ్ళ ఫోన్ పట్టుకుని వెళ్ళి దాంట్లో ఇంటర్నెట్ ఓపెన్ చేసి అలాంటి చెత్త వీడియోలు చూసేంత సమయం తల్లిదండ్రులు ఇవ్వరు. అయినా కూడా మరి పిల్లల దగ్గరికి ఎలా వెళ్ళింది ఇంటర్నెట్? ఎలా అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలకు పోయి 8th క్లాస్ నుంచి ఉన్న పిల్లలకి ట్యాబ్లు ఇచ్చాడు. ఆ ట్యాబ్లో మొత్తం అందరూ కూడా సాఫ్ట్వేర్లు మార్చేసుకుని ఎలా పడితే అలా ఉన్నారు. ఇప్పుడు ఆ ట్యాబ్తో కుర్రోడు వాడు కూర్చుని ఉన్నాడు, ఏదో చూస్తున్నాడు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఓ ట్యాబ్ చదువుకోనికి ఇచ్చిన ట్యాబ్ కదా, చదువుకున్నాడేమో అనుకుంటారు. ఆ ట్యాబ్తో ఆ కుర్రోడు ఎంతసేపు ఉన్నా వీళ్ళు పట్టించుకోరు. అదే తల్లితో తండ్రితో ఫోన్ పట్టుకెళ్ళి వాళ్ళు ఎక్కువసేపు చూస్తున్నానికి ఏం చూస్తున్నాడు, ఏంటి అని అటు ఇటు చూడటం, రే ఫోన్ ఇలాగ పని ఉంది అని తీసుకోవడం ఏదో జరుగుతుంది. కానీ ట్యాబ్ అలా కాదు కదా జగన్ ఇచ్చిన ట్యాబ్. ఈ ట్యాబుల్లోనే 10th లోపు, అంటే 8th నుంచి 10th లోపు ఉన్న పిల్లలు అలాంటి చెత్త వీడియోలు, అంటే సాఫ్ట్వేర్లు మార్చేసుకొని చెత్త వీడియోలు చూసి ఇలాంటి కార్యక్రమాలకు తెగబడుతున్నారు. మనం ఇవ్వచ్చండి, మనం ఏంటి టెక్నాలజీని ఇంప్రూవ్ చేయొచ్చు, కానీ అది వయసుని బట్టి ఉండాలి. మన ఇంట్లో పిల్లడికో సెల్ ఫోన్ కొనివ్వాలంటే మన దగ్గర స్తోమత ఉన్నా సరే అది కనీసం ఇంటర్మీడియట్ 2nd ఇయర్కో డిగ్రీకో వచ్చేదాకా సెల్ ఫోన్ కొనివ్వం. ఒక ఆడపిల్లకి సెల్ ఫోన్ కొనివ్వాలంటే వాళ్ళకి రక్షణగా ఉంటుందని తెలిసి కూడా కనీసం డిగ్రీకి వచ్చేదాకా నీకు సెల్ ఫోన్ వద్దమ్మా అని చెప్తాం. ఎందుకు? ఆ ఫోన్లో ఇంటర్నెట్లో ఎంత మంచి ఉందో అంతే చెడు కూడా ఉంది. చిన్నపిల్లలకు ఆ వయసులో, తెలియని వయసులో వాళ్ళకి అలాంటిది ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేరు, దాన్ని డీల్ చేయలేరు. కాబట్టే కదా మనం ఇంట్లో మన పిల్లలకి మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా సెల్ ఫోన్ కొనం. మన దగ్గర సెల్ ఫోన్ ఇచ్చిన ఎక్కువసేపు ఒకవేళ వాళ్ళు ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారనే ఆలోచన ప్రతి తల్లికి వస్తుంది. కానీ ట్యాబ్తో మూలపోయి 2-3 గంటలు కూర్చున్నాడు అనుకోండి, ఏమైనా అనుమానం వస్తుందా జనాలకి? అరే ఏం చదువుకున్నాడేమో, స్కూల్ వాళ్ళు ఇచ్చిన ట్యాబ్ అది. నా గెస్ కరెక్ట్ అయితే ఈ రేప్ కారణం ఆ ట్యాబే. మొత్తం అన్నింటిలోనూ అదే. ఏపీలో మైనర్ బాలికలను చిదిమేస్తున్న కామాంధులు. వీళ్ళు ఇంకోటి ఏం చేస్తున్నారంటే అండి, పాపం వీళ్ళకి ఇక తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద ఏం ఆరోపణలు చేయడానికి ఉండట్లే. ఏం ఆరోపణలు చేయడానికి లేక ప్రతిరోజు పేపర్లో క్రైమ్ వార్తలు వస్తాయి కదండి. ఆ క్రైమ్ వార్తలు ఇప్పుడు ఏ దేశంలో అన్నా, ఏ రాష్ట్రంలో అన్నా ఇంటి పక్కోడు, ఇంటి వెనకాలోడు, ఇంటి ముందు ఆడిని ఈడిని చంపుకోడు, కొట్టుకోడు, రేపు మానవ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ వైసీపీ ప్రభుత్వంలోని గొప్పతనం ఏంటంటే వైసీపీ ఎమ్మెల్సీ హత్య చేస్తాడు, వైసీపీ ఎమ్మెల్యే మైనర్ బాలికని రేప్ చేస్తాడు, వైసీపీ మంత్రి ఎవరో మీకు తెలీదా, అనంతబాబు ఎమ్మెల్సీ, అలాగే మైనర్ బాలికని రేప్ చేసిన సుధాకర్ బాబు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే. ఒక మహిళతో వ్యభిచార మాటలు మాట్లాడుతూ అడ్డంగా దొరికేస్తాడు మంత్రి అంబటి రాంబాబు. అలాగే ఒక ఎంపీ బట్టలిప్పుకుని న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడుతూ దొరికేస్తాడు. ఇంకొక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేస్తాడు. మరొక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఒక దళిత డాక్టర్ని రోడ్ల మీద ఈడ్చి కొట్టి చెప్పిస్తాడు. అక్కడందరూ వైసీపీ నాయకులు, అది కూడా మళ్ళీ చోటమోటో నాయకులు కాదండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. ఇక్కడ సాధారణమైన నేరాలను తీసుకొచ్చి అదిగోండి పలానా చోట ఆటో డ్రైవర్ ఇది చేసాడండి, దానికి కారణం కూటమి ప్రభుత్వం అండి.
పలానా చూడండి ఇలా జరిగిందంటే మైనర్ బాలికను మైనర్ బాలు రేపు చేశారండి, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారండి. అది సిగ్గు ఎగ్గుందా ఇలా చేయడానికి? ఉందా అని నేను చూడండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, అలాగే హోంమంత్రి అనిత గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని వేస్తారు ఇక్కడ. అంటే వీళ్ళు రేపులు చేయమన్నారండి? వాళ్ళు రేపులు చేయమన్నారా? పోనీ ఒకవేళ రేపు చేసిన వాడు ఎవడన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆ నేరస్తులను కాపాడారా? ఎక్కడికక్కడ అరెస్టులు. ఆ ముగ్గురు మైనర్ బాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బొక్కలో దోస్తారు, వాళ్ళ నాన్నని పెదనాన్ని బొక్కలో వేస్తారు. ఇంకో చోట జరిగింది, ఇంతకుముందు జరిగిన నేరానికి దానికి సంబంధించిన వాళ్ళని లోపల దోస్తారు. ఇమ్మీడియట్గా పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది ఇక్కడ. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. మర్డర్ చేసాడని తెలిసినా కూడా ఆ మర్డర్ చేసిన హంతకుడిని తెచ్చి పక్కన కూర్చోబెట్టుకోడానికి. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఆడు గొడ్లెప్పుకుని తిరగడని తెలిసినా కూడా అది ఫేక్ వీడియో అని చెప్పి తప్పుతో పట్టించడానికి. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేసిన రాష్ట్రపతి వచ్చి చెప్పినా సరే ఆ కేసుని నీరుగార్చడానికి. ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఎవడన్నా నేరం చేశాడా ఇమ్మీడియట్గా శిక్ష పడుతుంది దానికి. ఏం చేస్తున్నారంటే మీకు ఎగ్జాంపుల్ చెబుతాను రండి. మీరు ప్రతిరోజు ఈనాడు పేపర్ కానీ ఏ పేపర్ అన్నా చేసి డిస్టిక్లో ఒక పేజ్ ఉంటుందండి. ఆ పేజీలో ఖచ్చితంగా ఇక నేరాలకు సంబంధించిన వార్తలు ఉంటాయి. ఫోక్సో కేసట రౌతులపూడి, బాలిక గర్భం దాల్చిన ఘటన రౌతులపూడి మండలంలో జరిగింది. ఘటనకు సంబంధించి రౌతులపూడి ఎస్ఐ తెలిపిన వివరాలు, గ్రామానికి చెందిన గిరిజన బాలిక అదే గ్రామానికి. ఇది ఒక నేరం. ఏమంటే తాళాలు పగలగొట్టి చోరీ, ఇది మరొక నేరం. ఇది అక్కడ యువకుడిపై ఇనపరాడుతో దాడి, ఇది ఒక నేరం. ఈ నేరాలు జరుగుతాయి. ఈ నేరాలు జరిగిన ఆ నేరాల్లో ఇన్వాల్వ్ అయింది ఒకవేళ తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అనుకోండి, వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోలేదనుకోండి, అప్పుడు ప్రభుత్వాన్ని నిందించాలి మనం. అంతేగాని ఎక్కడెక్కడ ఎవడెవడో కొట్టుకు చెప్తే, ఎక్కడో ఎవడో నరుకు చంపితే దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? వాళ్ళని శిక్షిస్తారు. శిక్షించకపోతే అయింది తప్పు. ఏం మనుషులరా మీరు, నాకు అర్థం కాదు. ఇది ఒక జిల్లాదండి, ఇది ఇంకో జిల్లాది. ఈ జిల్లాలో ఇక బంగారు ఆభరణాల చోరీ, మహిళా అదృశ్యం, బస్సు ఢీకొని దుర్మరణం, ఇది మరొక జిల్లా. గంజాయి మొత్తంలో దారుణం, భారీ గొంతు పిసికి కూతుర్ని పైనుంచి పడైపోయాడు, నిందితుడు అరెస్టు రిమాండ్. మరి దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం, కూటమి ప్రభుత్వమే కారణం అంటే ఇంకేం చెప్పాలా? ఇలాంటి నేరాలు అన్ని చోట్ల జరుగుతాయి. ప్రభుత్వ ప్రమేయం అంటే వైసీపీలో జరిగిన నేరాలకి వీటికి అసలు పోలికే లేదు. వైసీపీలో అందరూ నేరస్తులే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఉన్నారు. నేరస్తులందరూ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. అందులోని ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ నేరస్తులు అంటలే, కానీ నేరస్తులైన ప్రతి ఒక్కరు వాళ్ళే. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఈడ్చిడ్చి కొట్టారు ప్రజలు. ఈడ్చిడ్చి ఏదో గుమ్మ ఇల్లంతా తుడిసేసి మూల పోగొడతారు సార్, అలా పోగొట్టేశారు. ఇప్పుడు పాప వీళ్ళు ఏం చేయాలి తెలియక ఇక ఇలాంటి చిన్న చితక వార్తలు తెచ్చి దీనికి కూటమి ప్రభుత్వం కారణం, ఇటు గంజా కొట్టేసాడు, పిల్లాన్ని ఎదురు చేశాడు, దానికి చంద్రబాబు నాయుడు గారి కారణం. మీ బతికి ఎక్కడికి వచ్చిందిరా బాబు చివరికి?